భారతీయ వృత్తి నిపుణుల లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కంటున్న వారికి H-1B వీసా దరఖాస్తు ఫీజును ఏకంగా $1,00,000కు పెంచేశారు. ఈ మేరకు రూపొందించిన దస్త్రంపై ట్రంప్ సంతకం చేశారు. దీంతో అమెరికాలో H-1B వర్క్ వీసాపై పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులపై గణనీయంగా ప్రభావం చూపనుంది. H-1B వీసా పొందాలనే లక్ష్యంతో అమెరికాలో మాస్టర్స్ చేయాలనుకునే భారతీయ విద్యార్థుల ఆశలు సైతం ఆవిరయ్యే ప్రమాదం పొంచి ఉంది. H-1B వీసా దరఖాస్తుల రుసుమును ఏటా $1,00,000కు పెంచుతూ రూపొందించిన దస్త్రంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీని ప్రకారం అమెరికాలోని కంపెనీలు H-1B వర్క్ వీసాల కోసం సంవత్సరానికి $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారతీయ వృత్తి నిపుణులు, చైనాకు చెందిన నైపుణ్యం కలిగిన కార్మికులపై ఎక్కువగా ఆధారపడే టెక్నాలజీ రంగానికి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. H-1B వీసాల్ని ప్రధానంగా టెక్ రంగం ఎక్కువగా ఉపయోగిస్తోంది. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలో విదేశీ నిపుణుల్ని నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ఆయా కంపెనీలు ఆ మొత్తం చెల్లించడానికి సుముఖంగా లేకపోతే వర్క్ వీసాపై వెళ్లేవారు ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది. H-1B వీసా పొందాలనే స్పష్టమైన లక్ష్యంతో అమెరికాలో మాస్టర్స్ ప్రోగ్రాం చెయ్యాలనుకునే భారతీయుల ఆశలు ఆవిరయ్యే ప్రమాదం ఉంది. H-1B వీసాల లబ్ధిదారుల్లో 70% కంటే ఎక్కువ మంది భారత్ నుంచి ఉన్నారు. H-1B ప్రోగ్రాం ద్వారా లభించే ఉద్యోగాల్లో 3/2 వంతులు కంప్యూటర్ సంబంధమైనవేనని అమెరికా ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. పలు కంపెనీల ఇంజనీర్లు, విద్యావేత్తలు, ఆరోగ్య సంరక్షణ కార్మికుల్ని అమెరికా తీసుకెళ్లేందుకు కూడా ఈ వీసానే ఉపయోగిస్తున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత సంవత్సరం H-1B వీసాల ద్వారా భారతదేశం అత్యధికంగా లబ్ధి పొందింది. ఆమోదించిన లబ్ధిదారుల్లో 71% వాటా కలిగి ఉంది. చైనా 11.7%తో రెండో స్థానంలో ఉంది. అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాల కోసం ఉత్తమ, తెలివైన విదేశీయుల్ని తీసుకురావడానికి టెక్ కంపెనీల కోసం H-1B వీసాల్ని అమెరికా ప్రభుత్వం జారీ చేస్తుంది. టెక్ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణుల్ని ఈ వీసాల సాయంతోనే నియమించుకుంటాయి. H-1B వీసాల ద్వారా భారతీయ నిపుణులకు భారీగా లబ్ధి చేకూరుతోంది. H-1B వీసాపై అమెరికాలోకొస్తున్న వారు వాస్తవంగా అధిక నైపుణ్యం కలిగిన వారై ఉండడంతో పాటు అమెరికాకు చెందిన ఉద్యోగుల్ని విదేశీయులతో భర్తీ చేయకుండా చూసుకోవడమే ఈ చర్య లక్ష్యమని శ్వేతసౌధం తెలిపింది. అమెరికాలోని ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో అత్యంత దుర్వినియోగానికి గురవుతున్న వీసాలలో H-1B నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా కార్యక్రమం ఒకటని వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ విల్ షార్ప్ అన్నారు. అమెరికన్లు పనిచేయని రంగాల్లో పనిచేసే అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికుల్ని అమెరికాకు వచ్చేలా ట్రంప్ ప్రస్తుత నిర్ణయం అనుమతిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమం అమెరికా ఖజానాకు $100 బిలియన్ పైగా నిధుల్ని సమీకరిస్తుందని ఆయన అన్నారు. ఆ మొత్తాన్ని అమెరికన్లకు పన్నులు తగ్గించి అప్పులు చెల్లించడానికి దేశం ఉపయోగిస్తుందని చెప్పారు. H-1B వీసాలు 3 సంవత్సరాలు చెల్లుబాటవుతాయి. మరో 3 సంవత్సరాలు పునరుద్ధరించుకోవచ్చు. ఒక కంపెనీ గ్రీన్ కార్డు కోసం ఉద్యోగిని స్పాన్సర్ చేస్తే శాశ్వత నివాసం వచ్చే వరకు వీసాల్ని పునరుద్ధరించొచ్చు. అమెరికాలో వర్క్ వీసాలపై ఉన్న భారతీయులు గ్రీన్ కార్డుల కోసం దశాబ్దాలుగా వేచి ఉండాల్సొస్తోంది. వీసాల్ని నిలుపుకోవడానికి ఏటా అవసరమైన $1,00,000 రుసుమును వారి కంపెనీలు చెల్లించకూడదని నిర్ణయించుకుంటే వారు అమెరికా నుంచి స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సొస్తుంది. అంటే ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారి H-1B వీసా గడువు ముగిస్తే ఉద్యోగాలకే ముప్పు ఏర్పడుతుంది. ఎందుకంటే $1,00,000 చెల్లించడంతో పాటు వారికి వేతనం కూడా కంపెనీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంత భారాన్ని భరించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉండవని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ చెప్తున్నారు. ఈ చర్య టెక్ కంపెనీలకు కూడా నచ్చుతుందని H-1B వీసా దరఖాస్తు రుసుం పెంచుతో దస్త్రంపై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H-1B visas, and all of the big companies are on board.